ఐపీఎల్ 2025 మెగా వేలంలో సరికొత్త రికార్డు అయితే నమోదైంది. భారత్కు చెందిన 13 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే వేలంలో అమ్ముడైన అతి పిన్న వయస్కుడిగా చరిత్రకి ఎక్కాడు. బీహార్కు చెందిన ఈ పసి బాలుడిని రాజస్థాన్ రాయల్స్ 1,10,00,000 భారీ ధరకైతే కొనుగోలు చేసింది. భారత్ క్రికెట్లోనే సెన్సేషనల్ గా మారిన ఈ కుర్రోడు కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తీవ్రంగా పోటీ పడింది. చివరకు రాజస్థాన్ 1,10,00,000 రూపాయలకైతే సొంతం చేసుకుంది. 13 సంవత్సరాల వయసులోనే వైభవ్ సూర్యవంశీ మెగా వేలంలో పాల్గొనడంతో పాటు అమ్ముడయ్యాడు. చివరిసారిగా భారత్ వన్డే ప్రపంచ కప్ 2011 గెలిచిన ఏడాది పుట్టిన ఈ కుర్రాడు అప్పుడే ఐపీఎల్ లోకి అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ అండర్-19 ఆసియా కప్ టోర్నీ కూడా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన యూత్ టెస్ట్ లో సూర్యవంశీ సెంచరీ బాది ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్ లో వైభవ్ 62 బంతుల్లో 104 పరుగులు చేశాడు. 58 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. దాంతో యూత్ టెస్ట్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు కూడా సాధించాడు. 12 సంవత్సరాల వయసులోనే సూర్యవంశీ బీహార్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేస్తే ఈ కుర్రాడు మరో రికార్డు సాధించనున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకి ఎక్కుతాడు. 13 సంవత్సరాల వంశీకి 1,10,00,000 దక్కడంపై నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. ఆ వయసులో తాము బుక్స్ పట్టుకుని చదువుతామని బ్యాట్ కూడా పట్టలేదని కామెంట్ చేస్తున్నారు. మరి కొందరైతే ఏంటి మమ్మీ ఎవడీడు అనే సెటర్లు కూడా పేలుస్తున్నారు. ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లపై ఎలాంటి వయసు నిబంధన అయితే లేదు. కానీ 19 ఏళ్ల వయసు కన్నా తక్కువ ఉన్న ప్లేయర్లను తీసుకోవాలనుకుంటే మాత్రం వారు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లేదా లిస్ట్ క్రికెట్ ఆడాలి. ఈ రెండు ఆడకుండా రెండు తీసుకోవడానికైతే వీల్లేదు. అంతర్జాతీయ క్రికెట్ లోని ఆటగాళ్లపై ఏజ్ లిమిట్ లేదు. సచిన్ అయితే 16 సంవత్సరాల్లోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.